తెలంగాణ కుంభమేళా ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర. 3 రోజుల పాటు జరిగే మేడారం మహాజాతరకు లక్షలాది భక్తులు పోటెత్తారు. ఆదివాసీల కొంగు బంగారమైన సమ్మక్క సారలమ్మ మేడారం అభివృద్ధిపై రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆలయ వైశిష్ట్యాన్ని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తి నింపేలా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా మేడారాన్ని తీర్చిదిద్దేందుకు సిద్ధమైంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ మహాజాతర ప్రతి 2 ఏళ్లకోసారి ఎంతో ఘనంగా జరుగుతుంది. తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు జాతరకు పోటెత్తుతారు. మేడారానికి వచ్చే భక్తుల సంఖ్య ఏటికేడు పెరిగిపోతూనే ఉంది. వచ్చే సంవత్సరం జనవరి 28 నుంచి 3 రోజుల పాటు సాగే మేడారం జాతరకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. సమ్మక్క సారలమ్మలను ఆదివాసీలు దేవతలుగా కొలుస్తారు. 13వ శతాబ్దంలో కాకతీయులకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన సమ్మక్క సారలమ్మలు ఆదివాసీల పౌరుషానికి, పోరాటానికి స్ఫూర్తిగా కొలుస్తారు. ఈ స్ఫూర్తి, భక్తి, నమ్మకాన్ని భవిష్యత్ తరాలకు అందించేలా ఆలయాల అభివృద్ధిపై ఇప్పుడు రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఆదివాసీ వనదేవతల విశిష్టతకు ఏమాత్రం భంగం కలగకుండా ఆలయ అభివృద్ధి చేయాలని సంకల్పించిన సీఎం రేవంత్ రెడ్డి మేడారం వేదికగా ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో, పూజారులతో చర్చించి పనులకు మొదటి రాయి కట్టారు. మేడారంపై భక్తుల నమ్మకాన్ని మరింత పెంచేలా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిమెంట్ కట్టడాలు వద్దు, రాతి కట్టడాలతోనే కట్టాలి. రాబోయే 100 సంవత్సరాలకు సమ్మక్క సారలమ్మ మందిరం, గద్దెలు, ప్రాంగణం ఆదర్శంగా ఉండాలి. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి అని ఈరోజు ప్రతి కట్టడం రాతి కట్టడాలతోనే కట్టాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. మేడారం సంప్రదాయాన్ని గౌరవిస్తూ ప్రకృతి సమతుల్యతకు భంగం కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. భక్తుల సెంటిమెంట్స్, ఆనవాయితీలో వీసమెత్తు కూడా తేడా రాకుండా ఉండేలా రాతి కట్టడాలతోనే నిర్మాణాలు చేయాలని డిసైడ్ అయ్యింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా మేడారం అభివృద్ధిని తీర్చిదిద్దాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు సీఎం రేవంత్. ఆలయ పునర్నిర్మాణంలో మేడారం, కన్నెపల్లి, పెనుగొండల, కొండై ఆలయాలు రాతి, స్థానిక పదార్థాలతో శాశ్వత నిర్మాణాలు చేపట్టనుంది. ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునేలా డిజైన్లు, ఆలయం చుట్టూ చెక్ డ్యాంలు, జంపన్నవాగులో నీటి నిల్వ, ఇలా వీటన్నింటినీ 100 రోజుల్లో పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. సమ్మక్క సారలమ్మ యొక్క అభివృద్ధి కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ప్రభుత్వం విడుదల చేస్తుంది. సరైన సమయంలో పూర్తి చేస్తుంది. నిర్మాణ కార్యక్రమం మాదై ఉండొచ్చు, కానీ గిరిజనుల యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకునే బాధ్యత వాళ్ళదే. మహాజాతరకు ఈసారి 1 కోటికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్న ప్రభుత్వం జాతర నిర్వహణపై ఇప్పట్నుంచే దృష్టి పెట్టింది. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయనుంది. పారిశుద్ధ్యం, పార్కింగ్, బందోబస్తు, బస్సు సర్వీసుల ఏర్పాటు, మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనుంది. వీటి కోసం అవసరమైన శాశ్వత పనులను సైతం జాతర ప్రారంభం నాటికి పూర్తి చేయాలని సంకల్పం తీసుకుంది సర్కార్. ముఖ్యంగా భవిష్యత్తులో భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తోంది. జాతర జరిగే ప్రదేశంలో అవసరమైన భూసేకరణ చేపట్టాలని డిసైడ్ అయ్యింది ప్రభుత్వం. తెలంగాణకే ఐకాన్ గా నిలిచే మేడారం జాతరను వరల్డ్ మ్యాప్ లో నిలపాలని టార్గెట్ గా పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.